ఎలా పట్టుకుంటావాన్ని? ఎక్కడున్నాడు కూడా తెలియదు కదా. వాడిని ఎలా పట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఈ కాల్ టాక్సీ ఐడియా ఎలా వచ్చిందో గానీ భలే ఐడియా. అలాంటి ఐడియాలన్నీ ఇలా తినేవాళ్ళకే వస్తుంటాయి. మీ బావ సోమవారం మాత్రం కోర్టుకు రాకుండా చూసుకోండి. ఆ తర్వాత ఈ కేసు ఎలా డీల్ చేయాలో నేను చూసుకుంటా. నేను హాస్పిటల్ నుంచి నర్సుని మాట్లాడుతున్నాను. మీ వైఫ్ కి బాగా నొప్పులు వస్తున్నాయి. త్వరగా రండి. ఇప్పుడే వచ్చేస్తున్నాను. అన్నా, మా ఆవిడికి నొప్పులు స్టార్ట్ అయినాయి అంట. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఇలాంటప్పుడు వెళ్తానంటే ఎలారా? తప్పదన్నా. అవసరమైతే ఒక్క ఫోన్ కొట్టు, నిమిషంలో నేను ముందుంటాను. సరే వెళ్ళు. ఏమండి, మీరేగా సుబ్బరాజు? అవును డాక్టర్. కంగ్రాట్స్, మీకు అబ్బాయి పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమం. బాగున్నావా? చాలా భయపడ్డానే. చిన్న బుద్ధి నా పులి బిడ్డ. ఏమే, మనకు పుట్టింది అబ్బాయా అమ్మాయా? ఇది పులి బిడ్డ కాదే, పులి పాప. ఏమోనండి, నేను స్పృహలోకి వచ్చేసరికి ఆడపిల్లే ఉంది. మనకు పుట్టింది అమ్మాయి కాదే, అబ్బాయి. సిస్టర్ చెప్పండి, మా ఆవిడికి పుట్టింది అబ్బాయి అమ్మాయి? అబ్బాయినండి. మరి ఇక్కడ అమ్మాయి ఉందండి. అవునా? అయితే అమ్మాయినండి. ఏంటి ఆడుకుంటున్నారా నాతోటి? చంపేస్తాను. మరి నా బిడ్డ నాకు ఇవ్వండి. దీనికి అసలు మా ఇద్దరు పోలికలు లేవు. డాక్టర్, డాక్టర్, డాక్టర్. హలో. నీది కాని బిడ్డని జీవితాంతం పెంచాల్సిన నీ పరిస్థితి చూస్తుంటే చాలా జాలేస్తుంది. ఎవరు నువ్వు? చిన్న, ఈ రోజు హాస్పిటల్లో 9 మంది మగపిల్లలు పుట్టారు. వాళ్ళలో నీ కొడుకు ఎవరో నాకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఆ దేవుడు నీకు ఎలాగో చెప్పడు. కాబట్టి ఇప్పుడు నీ పాలిట నేనే దేవుణ్ణి. అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా నువ్వు? చెప్తున్నాను, నా ఫ్యామిలీ మ్యాటర్స్ తప్పొద్దు. నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు. అయితే రంగా ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు. నాకు తెలిసిన నేను చెప్పను. నీ బాస్ బావ కోసం కన్న కొడుకునే త్యాగం చేస్తున్న నువ్వు గ్యారంటీగా చరిత్రలో మిగిలిపోతావు. ఉంటాను. చెప్తా. అతను కాల్ టాక్సీలో పెట్టి సిటీ అంతా తిప్పేస్తున్నారు. చెప్పేశాక ఇప్పుడు చెప్పు, నా బిడ్డ ఎక్కడున్నాడు? నా పని పూర్తవగానే నీ పని పూర్తి చేస్తాను. బండి నంబర్ చెప్పు. అలాగే ఈ రోజు మగ బిడ్డలను తీసుకొని ఎవ్వరు బయటకు వెళ్ళడం వీల్లేదు. అర్థమైందా? హలో, మాదాపూర్ మెయిన్ రోడ్ దగ్గర మనిషి ఉన్నాడు. అక్కడ పెట్రోల్ పోయించుకో. పెట్రోల్ పోయినరా? రంగు నీళ్లు మనీ పనికి వస్తాయి, ఆ బండి కాదు. నువ్వు చెప్పినట్టు చెప్పానుగా. ఇప్పుడు గన్ తీసి దీపాలు గంత నేను భయపడతావా? లేకపోతే నీకోసం ఒరిజినల్ పిస్టల్ తీసుకొస్తారా? హలో హలో, చెప్పు. ఏంట్రా బండి భూకంపం వచ్చినట్టు ఊగుతుంది? అదే తిరగట్లేదన్నా. అన్నా, భూకంపమే కాదన్నా, సునామీ కూడా కలిపోతుంది. వీడిని తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఏంటి, ఏం జరిగింది? లోపల పిచ్చోడున్నాడు. బయట వాళ్ళని లోపల వెళ్ళినాడు, లోపల వాళ్ళని బయటికి రానాడు. మీ ఒళ్ళల్లో ఉన్న బిడ్డల్లో నా బిడ్డ ఉన్నాడో లేదో నేను చెక్ చేసుకోవాలి. ఈ బిడ్డ కొంచెం నా పోలికలు ఉంటున్నాయి. అయితే కాదు, నాకు పుట్టిన బిడ్డను వాడెవడో ఏకంగా మార్చేశాడు. అడిగితే తెలియదంటారా? ఇది ఆసుపత్రి, మీరంతా చంపేస్తా కలిగారంటే. అదో ఎక్కడికి? మగబిడ్డ పుట్టాడండి, ఇంటికి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్తావు. ఈ బిడ్డ నా బిడ్డ అవ్వచ్చుగా. నా బిడ్డ ఎవరో తేలే వరకు బయట లోపల రావడానికి వీల్లేదు, లోపల బయట పోవడానికి వీల్లేదు. అంతే. పోయాడు. కూర్చోండి వెళ్ళండి, కూర్చోండి.
హలో, ఎవరా? చిన్న ఒరే చిన్న, నీకు దండం పెడతాందా, నా బిడ్డ ఎవరో చెప్పరా, ఇక్కడ టెన్షన్ తో చచ్చిపోతున్నా రే. నువ్వు నీ చేతులతో ఆడించావే, ఆ బిడ్డే నీ బిడ్డ. హాస్పిటల్కి రాగానే నీకు కంగ్రాట్స్, నీకు అబ్బాయి పుట్టాడని చెప్పాడే ఆ డాక్టరు, అతను మాత్రమే నా మనిషి. మిగతా అంతా నువ్వే కన్ఫ్యూజ్ చేసుకున్నావు. ఒక బిడ్డని తల్లి నుంచి దూరం చేసే దుర్మార్గుడిని కాదు నేను. అలా దూరం అయితే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. మహాలక్ష్మి, ఉంటానండి. పోలీసు వారు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట రంగా హత్య చేశాడని కోర్టు నిర్ధారించడమైనది. ఈ కేసు తీర్పుని ఈ నెల 27వ తేదీకి వాయిదా వేయడమైనది. అన్నా, ఎలా తెలిసిందిరా వాడికి? నీ పాటికి నువ్వు ప్లాన్ ఇచ్చి దొబ్బేశావు. ఆ టైంలో నువ్వు ఇక్కడ ఉండుంటే ఇదంతా జరుగుండేది. ఆలోచించకుండా నిన్ను నమ్మాను చూడు, అదే నేను చేసిన పెద్ద తప్పు. అంటే పాప పుట్టిందని? అరే ఏంట్రా పాప పుట్టింది? పుడితే ఏంటి, చస్తే ఏంటి? సంవత్సరానికో పాపను పుట్టించచ్చు. నా బావని తీసుకురాగలవా? పుట్టించాడు పాపని. ఈ నాయుడు హైదరాబాద్ వెళ్ళాడు, వీళ్ళు ఏమయ్యారో ఏంటో. బ్రేక్ తర్వాత చూద్దాం. ఫోన్ రింగ్ అవుతుందంటే వీళ్ళంగా బ్రతికే ఉన్నారనమాట. హలో హలో అన్నా, నేను పీడబ్ల్యూడి గ్రౌండ్స్ నుంచి రాంబాబును మాట్లాడుతున్నాను. మన వాళ్ళందరూ బతికే ఉన్నారా? ఏరా తాగింది తలకెక్కిందా? మన వాళ్ళందరూ బాగున్నారా అని అడుగుతున్నానన్నా. అన్నా, అడు దొరికాడన్నా? దొరకలేదురా. వాడు మీకు దొరకడం కాదు, మీరు వాడికి దొరకకుండా తిరగండి రా. అన్నా, ఇక్కడ సమాధి రెడీ. నువ్వు ఖాళీ చేతులతో వచ్చావంటే ఆ కనకదుర్గమ్మ ఊరుకోదు. వాడి డెడ్ బాడీతో రా. సమాధి వీడికే కన్ఫర్మ్ చేసామని తెలియదు వీడికి. ఉంటానన్నా. అన్నా బావకేం కాదమ్మా, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. ఏడవకమ్మా. అన్నయ్య, ఆయన ఎలాగైనా నువ్వే కాపాడాలి. అలాగే అన్నా, అలాగే. నీకోసం ఎవరు వచ్చిండ్రు? నా పేరు నాయుడు, బెజవాడ నాయుడు అంటారు. నీకొచ్చిన కష్టం, ఆ కష్టానికి కారణం రెండూ తెలిసే వచ్చాను. ఆ చిన్నగాడు నీకే కాదు, నాకు శత్రువే. వాణ్ణి వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చా. వాడెక్కడుంటాడో చెప్పు. నీ బావ సంగతి నువ్వు చూసుకో, వాడి సంగతి నేను చూసుకుంటాను. ఆ చిన్నగాడే నీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తాను. ఇన్నాళ్ళు ఆ చిన్నగడి మూలన మా అన్న ఒక్కడికే కాదు, ఇప్పుడు ఇద్దరు గ్యారంటీ. నేను ప్రశ్న వేస్తాను, దానికి కరెక్ట్ సమాధానం చెప్పండి. అన్నా, ఈజీ ప్రశ్న. స్కూల్లో టీచర్ కష్టమైన ప్రశ్న వేసిందని చేకూరికి పారిపోయి వచ్చా. ఓకే ఓకే ఓకే. ఒక అబ్బాయి అమ్మాయి బాగా క్లోజ్ అవుతుంటే వాళ్ళిద్దరిని ఎలా ఎడగొట్టాలి చెప్పండి, చేద్దాం. ఏముందన్నా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి సడన్ గా కసక్కమని కిస్ ఇచ్చాడనుకో, ఇద్దరు విడిపోతారంతే. నేను ఎవరిని ఎడదీయడానికి ఐడియా అడిగాను సార్. చిన్న ఎంత మోసం చేసావన్నా, మీ ఏళ్లతో మీ కళ్ళే పొడిపించేసా. ఇది చాలా అన్యాయమన్నా, నీ తెలివితేటలతో మమ్మల్ని దెబ్బ కొట్టావన్నా. చిన్న ఏంటనే ఏంటి, ఎందుకని అడగకుండా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. చెప్పనే గట్టిగా పట్టుకొని అని ముద్దు పెట్టాలి. నాకు కాదు, ఎవరికి మరి? నా మరదలు అంజలికి. అయ్య బాబోయ్, తప్పైపోతుంది కదా అన్నయ్య. ఏయ్, చెప్పింది చేయి, వెళ్ళు వెళ్ళు. భయపడ్డాడు. ఓకే ఓకే ఓకే. ఏం చిన్నా, ఈ టైంలో ఎలా వచ్చా? ఏంటి అలా చూస్తున్నావు? నీ బావ అర్జెంటుగా నీకు ఒకటి ఇమ్మన్నాడు. ఏంటది? ముద్దు.
ఆ చిన్నగాడు అంజలిని పట్టుకుని ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. అంజలి ఆ పక్కన ఉన్న హాకీ స్టిక్ తీసి ఆ చిన్నగాడి ఎత్తి మీద అని కొట్టేస్తాడు. ఆ చిన్నగాడు ఫ్లాట్. చెంబు, ఆ చెంబు తీసాడు చేతిలో పెట్టు. అన్న ఈ వాటర్ ఎందుకన్నా? ఆ చిన్నగాడు పడిపోయి ఉంటాడు కదా, వాడు మొహం మీద పెళ్ళని చెల్లి లేపడానికి పద. అరే నాగు, నువ్వు చిన్నపిల్లగాడి పైన జరిగే చూస్తూ నువ్వు టెన్షన్ అయిపోతావు. కూర్చో, తిను మొత్తం నీకు. ఏంటన్నా ఇంత సడన్ గా వెళ్ళిపోతున్నావు? నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు వెళ్తాను నాకే తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నిజంగా వెళ్ళిపోతున్నాను. అయ్యో, దట్ ఈస్ బంగారం. హలో, నా ఇంటికి వచ్చి నాకు టైం ఇచ్చి నన్ను ఛాలెంజ్ చేసి నా భావం తీసుకెళ్ళావు కదరా. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ ఇంట్లో నీ చెల్లి నిశ్చితార్థం జరుగుతుంది. ఆ ఇంట్లో నుంచి ఎవడైతే ముందు బయటికి వస్తాడో వాడిని నా మనుషులు నరికేస్తారు. దమ్ముంటే కాపాడుకో. వీళ్ళిద్దరూ చాలా తెలివిగా లవ్ మ్యారేజ్ ని అరేంజ్ మ్యారేజ్ అనుకునేలా చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ రెండు కుటుంబాలకి నచ్చింది కదా, చాలు. తాంబూలాలకి తమలపాకులు కొద్దిగా తెప్పించండి. అలాగే ఇప్పుడే తీసుకొస్తాను. మీరుండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఉండు, నువ్వు వెళ్ళి వచ్చేసరికి పెళ్లి కూడా అయిపోతుంది. నేను తీసుకొస్తాను, ఇప్పుడే వస్తాను. వెళ్ళిపోనే, నేను చూసుకుంటాను. వెళ్ళిపోనయా. సంజయ్, తమలపాకు. అయ్యో, ఏంట్రా, ఏంటి గాయం, ఏమైంది? ఏం లేదమ్మా, ఏం లేదు. షర్టు నిండా రక్తం ఉంటే ఏమీ లేదంటావేంట్రా? అది రోడ్లో చిన్న ఎవరో రౌడీలతో గొడవ పడుతుంటే నేనే అడ్డుపడి ఆపానమ్మా. వాడు గొడవ పడుతుంటే నువ్వు ఆపావా, లేకపోతే నీకోసం వాడు గొడవ పడ్డా? రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతే ధ్రువం
ప్రయతాం